ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక అశ్విని, భరణి, కృతిక ప్రథమార్థం. ద్వితీయంలో చూస్తే గురుడు కనిపిస్తున్నాడు. తృతీయ, చతుర్థంలో చూస్తే కుజుడు. అదేవిధంగా అంటే అర్ధాష్టమ కుజ దోషం కనిపిస్తుంది. పంచమ, షష్టమంలో కేతువు, అదేవిధంగా సప్తమంలో రవి, అష్టమంలో బుధుడు కనిపిస్తున్నాడు. నవమంలో శుక్రుడు, దశమ ఏకాదశంలో శని భగవానుడు వక్రగతిన గోచార చంద్రుడితో కూడి, అదేవిధంగా ద్వాదశంలో రాహు కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారం కొన్ని అంటే ఏమిటంటే కనుక ప్రతి పని కూడా కుటుంబంలో ఏమిటి, బయట ఏమిటి, ఎవరి తీరు వాళ్ళదే. నేను ఎవరి మాట వినను, నా మాట ఎవరు వినరు అన్నట్టుగా ఏదో ఎవరి పందాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కోర్టు కేసుల విషయంలో కానీ, లేకపోతే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా సరే ఇక ఎవరిష్టం వారిది అనే విషయాన్ని అలా కొనసాగిస్తూ ముందుకు లాగుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఐకమత్యమే మహాబలం. అది ఎప్పుడైతే ప్యూరిటీగా మనం ఉంటామో ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా పాజిటివ్స్ దొరుకుతాయి అనే విషయాన్ని మరిస్తే అలా. అందుకని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏ విధంగా ముందుకు పోవాలా అనే విషయాన్ని ఒక్కసారి మనం పునరావృతం చేసుకుందాం. ఎందుకంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొంచెం కుజుడు అడ్డపడుతున్నాడు. అందువల్ల అర్ధాష్టమ కుజదోషం వలన కూడా మీరు ఖర్చులు బాగా పెరుగుతూనే ఉంటాయి. తర్వాత బళ్ళు నడిపేటప్పుడు వాటికి కూడా స్పీడ్గా వెళ్ళకండి, కొంచెం యాక్సిడెంట్లు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కాస్త నిదానమే ప్రధానం. తొందరగా బయలుదేరండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆర్థికంగా కొంచెము అటు ఇటుగానే ఉంటుందండి ఈ వారం. ఎందుకు టైట్ అవుతుంది, మనీ అయితే టైట్ అవుతుంది. దాని వలన కూడా మీరు కొంచెం చిన్న చిన్న చికాకులు ఎక్కువ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇంట్లో వారితో కానీ బయట వారితో కానీ మాట్లాడేటప్పుడు కాస్త ఇదివరకటి కన్నా ఓపిక చాలా అవసరం ఈ వారం. ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, కానీ మన ఓపికే మనకి శ్రీరామ రక్ష. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా మనం ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే కనుక సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం అని ఆ సుబ్రహ్మణ్య స్తోత్రాలు వినండి లేదా చదవండి. మంగళవారం పూట కుజహోర ఉంటుంది. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? చక్కగా మీరు ఆ పొద్దున్న 6 నుంచి 7 గంటల వరకు మధ్యలో ఎవరికైనా ఎర్రటి వస్త్రం, ఒక టవల్ అయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు, కర్చీఫ్ అయి ఉండొచ్చు, జాకెట్ బట్ట అయి ఉండొచ్చు, ఇచ్చి కొంచెం 3 గుప్పెళ్ళు కందిపప్పు కూడా దాంట్లో కట్టేసి ఎవరికైనా ఇవ్వండి. కుజుడు శాంతిస్తాడు. ఓం గణపతే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి. జాతకాల కోసం నన్ను సంప్రదించాల్సిన నెంబర్స్ కింద ఉన్నాయి. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ ఏడు కూడా అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అందరికీ కూడా, హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు.